మన భారతదేశం ఏం చేతగాని భారతదేశం కాదు. చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోలేదు. భారత మాత తల్లికి కోపం వస్తే ఎట్లా తెలుసు అందరికీ. ఆ తల్లి కోపాన్ని, మన భారత మాత యొక్క కోపాన్ని మరి మన బీజేపీ ప్రభుత్వం, మరి ప్రభుత్వాలు ఏవైనా, అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకా సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎందుకంటే దేశ పరిస్థితి, దేశం గురించి ముక్త కంఠంతో అందరం ఏకీభవిస్తున్నాము. అందరు ఏకీభవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో, మన దేశంలోకి వచ్చి, మన ఇంటికి వచ్చి వాడు మనల్ని మిలిటరీ దుస్తులలో వచ్చి మనలను బట్టలు విప్పి మరీ నువ్వు ఇండియనా కాదా అని చూసి, మొల్లరాళ్ళు అవి ఇవి చూసి వాళ్ళని చంపిపోయిందంటే వానికి ఎంత ధైర్యం ఉన్నది, ఎంత గుండె ధైర్యము, వానికి ఎంత ఇది. మరి మనం అందరం ఊకుందామా? లేకపోతే మనిషికొక గన్ను తీసుకొని మరి వాళ్ళ యొక్క స్థావరాల పైన ఎగబడదామా? దేశం అంటే ఏంది? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్న నినాదం ఎన్నోసార్లు విన్నాం, చేసినాం. జై జవాన్ జై కిసాన్ అని అన్నాం. మరి ఈరోజు కిసాన్ పని కిసాన్ చేస్తుండు. జవాన్ పని జవాన్ చేయాలి. మరి వాళ్ళకు తగ్గట్టు బుద్ధి చెప్పాలంటే పినాకా లాంటి రాకెట్ లాంచర్లు, బ్రహ్మోసు, మన దేశంలో ఎన్ని ఆయుధాలు ఉన్నాయో అన్ని ఆయుధాలు మొత్తం పాకిస్తాన్ మీద ప్రయోగించాలి. ఇది కడాఖండిగా చెప్తున్నా. ఎందుకంటే ఆ దేశంతో ఏనాడైనా ముప్పే. అది ఒక ఉగ్రవాద దేశము. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఉగ్రవాదం అదే తప్ప కానీ ఎవడు రమ్మన్నాడండి మా భారతదేశంలోకి వచ్చి మమ్మల్ని మా వాళ్ళను, సరే వాళ్ళు ముస్లిమ్స్ అంటారు కదా, ఆ ముస్లింలను కూడా చంపిర్రండి. వాడు ఒక ముస్లిం అయి ఉండి ఆ ముస్లింను కూడా చంపిండు అంటే వాడు మనిషా గాడిదా? బట్టలు ఇప్పి మరీ చూసి మరీ కాల్చి చంపేసిరంటే ఎంత దారుణం, ఎంత అమానుష్యం. ఇది ఏ పార్టీ కూడా సమర్థించది. అది కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఏదైనా ఏ పార్టీలైనా కావచ్చు. దేశం విషయంలో పార్టీలు గీటీలు లేవండి. దేశం సుభిక్షంగా ఉండాలి. దేశం అది బీజేపీ పరిపాలిస్తుందా, కాంగ్రెస్ పరిపాలిస్తుందా, బహుజన్ సమాజ్ పార్టీ పరిపాలిస్తుందా, ఎవరన్నా కానీ దేశం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేదే లేదు. మరి విశ్వగురువైనట్టు విశ్వానికి గురువు లాంటిగా భావించి మన భారతదేశ ప్రధాన నరేంద్ర మోడీ గారిని మరి ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకుంటూ తన అడుగుజాడలను మరి ఎట్లా చేస్తే బాగుంటుందనండి అంటారు. మరి అటువంటి భారతదేశంలో ఎన్నడూ మనం శాంతి అని కోరుకుంటాము. కానీ అలా శాంతి మనం నోరు మూసుకొని, అందుకే అంటారు చూడు, అతిలాప్ మంచితనం మంచిది కాదు, అతిలాప్ చెడు మంచిది కాదు అన్నట్టు. మరి ఊరుకుంటే ఇంకా రేపు పొద్దుగాల కాశ్మీర్లోకి వచ్చిర్రు. మళ్ళా రాబోయే రోజులలో మన రాష్ట్రాలల్లో, జిల్లాలల్లో, ఊర్లలోకి వచ్చి కూడా చంపిపోవడానికి కూడా వాడు వెనుకాడరు. దయచేసి భారత ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మన దగ్గర ఉన్న ఆయుధాలని డిప్లాయ్ మొత్తం ఫోర్స్ మొత్తం మన బార్డర్ మన యొక్క సరిహద్దులలో మోహరించి యుద్ధం అయితే అవుతుందండి. ఒక్కసారి ఉంటాం పోతాం. వాడా మనమా? డూ ఆర్ డై. అయితే సస్తామా బతుకుతామా? ఒక్కసారే కదా. ఇదివరకు 2-3 సార్లు అయింది పాకిస్తాన్తో. ఇది 4వసారి. అయితే భారతదేశం అని ఉండాలి, అయితే పాకిస్తాన్ అని ఉండాలి. ఇది నా సూచన అండి, ఇది నా సలహా.
ఈ కామెంట్ మీకు ఏమైనా బాధ అనిపిస్తే లేకపోతే మీకు ఏమైనా ఇది అనిపిస్తే నన్ను క్షమించండి. ఒకవేళ మంచిగా అనిపిస్తే లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి. జై భారత్, జై జవాన్, జై కిసాన్. భారతదేశ ప్రజలందరూ మా సహోదరులు, భారతీయులందరూ నా సహోదరులు. నేను భారతదేశం వాడిని. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్, హిందువులు ఎవ్వరు కూడా కుల మతాలు ఏం లేవు. మేమంతా భారతీయులమే. ఈరోజు ముస్లిం మైనారిటీ సోదరులు కూడా చాలామంది అంటే చాలామంది రోడ్కి వచ్చి పాకిస్తాన్ అమ్మనా బూతులు తిడుతుర్రు. ఎందుకంటే చనిపోయింది ముస్లిం కూడా చనిపోయారు. అంటే నీకు ముస్లిమ్స్ నువ్వు ఒక ముస్లిం అయి ఉండి కూడా ముస్లింను చంపినావు అంటే ఈ రేపు పొద్దుగాల ఇక్కడికి వచ్చి ముస్లింలతో అందరితో. అందుకనే దయచేసి ఈ భారత ప్రభుత్వం యాక్షన్ అనుకో. నమస్తే యూట్యూబ్ ఛానల్